చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చాయో. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమేమో ఇలా తీసేయాలి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్, నేనైతే పాలక్ పకోడా చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇదే గిన్నె అంతా అయితే నేను శనగపిండి తీసుకున్నా. ఇదే గిన్నె అయితే నూకల పిండి తీసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, చాలా అంటే చాలా టేస్ట్ అవుతాయి, చాలా బాగుంటాయి అన్నట్టు. అందులోనే ఫ్రెష్గా కడుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నా. ఇందులోనే ఫ్రెష్గా కడుక్కొని పాలకూర వేసుకోవాలి. పిండిలోనే పాలకూర ఫ్రెష్గా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, పాలకూర అయితే ఫ్రెష్గా కడిగి వేసుకున్నాం కదా. అందులోనే కొద్దిగా మన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. రుచికి సరిపడంత సాల్ట్. నేనైతే తినే సోడా వేస్తలేను ఫ్రెండ్. సోడా వేయకూడదు. సోడా వేస్తే మెత్తగా అవుతాయి అన్నట్టు. కొద్దిగా ఓమా వేసుకుంటున్నా. ఓమా అంటే వాము అంటారు. కొద్దిగా వాము వేసుకుంటున్నా. వాము చాలా హెల్త్కి మంచిది, దగ్గు జలుబుకు. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ వేయద్దు. వాటర్ లేకుండానే ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే కొద్దిగా అయితే నిమ్మరసం వేసుకుంటున్నా ఫ్రెండ్. చూడండి, నిమ్మరసం వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. తింటా పోతే పుల్లగా బాగా అంటే టేస్ట్ బాగా వెరైటీ అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ పాలకూర వాటర్ మొత్తం ఇలా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ వేయద్దు. మొత్తం కలిసిన దాకా అయితే ఇలా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా అవుతాయి అన్నట్టు పాలకూర పకోడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. ఎవరు కామెంట్ చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్? చూడండి, పాలకూర వాటర్ తోటే ఇలా ముద్ద పడుతుంది. మనం ఇలాగానే చేసుకోవాలి. ఇలా ముద్ద పడితే ఇలా వాటర్ అయితే అసలు వేయకూడదు. చూడండి ఫ్రెండ్, ఇలా నానుకోవాలన్నట్టు. నేనైతే మొత్తం మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. వాటర్ అయితే అస్సలు వేయద్దు పాలకూరలో. మనం సాల్ట్ వేసిన తర్వాత ఇలా మెత్తగా పడిపోతుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఇలా వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పొయ్యి ముట్టించి అయితే ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ వేడైంది. ఇలా చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇలాగా ఇలా పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఏళ్ళతోటి స్ప్రెడ్ చేసుకుంటా మాత్రం ఇలా చేసుకుంటూ వేసుకుంటున్నా. ఇలా చేసి వేసుకుంటే అలా వస్తుంది అన్నట్టు. ఇలాగా వేగనిద్దాం. చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చాయో. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమేమో ఇలా తీసేయాలి. చూడండి ఫ్రెండ్, ఇదేమో సెకండ్ వాయువు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలాగ తీసుకుంటున్నా. ఫ్రెండ్ చూడండి, బాగా టేస్ట్ అవుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు మన ఛానల్కి ఫాలో అవ్వండి. ఎలా వచ్చాయో చేసి చూసి మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్. ఓకేనా? కొత్తగా చూసిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.